హలో రాజీవనా? రాజీవనా ఎవడ్రా మీరు? రాజీవనా? రాజీవనా ఎందుకు మా ప్రెసిడెంట్ అవుతాడేమో అని. చూడమ్మా, సినిమాల్లో బిజీగా ఉన్నారు ఇప్పుడు. భార్య బాధితుల సంఘం ఇది ఎప్పుడు పెట్టారు? ఎవరైనా ఒకళ్ళు చెప్పండి క్లియర్ గా నాకు. భార్య బాధితుల సంఘానికి ప్రెసిడెంట్ కావాలి, అది మా రాజీవ్ అన్నయ్య కరెక్ట్. ఏదో తేడాగా ఉందేంటి? ఓకే వాట్ సరే, అది నేనవుతా. అవసరం లేదు. అయిందా? బాగైందా? పేపర్లో ఉంది. మీ వల్లనే ప్రాబ్లమ్స్ వస్తాయి. రాజీవనా నా వల్ల ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. 50 years నుంచి ఒక ఇంట్లో ఉంటున్నాం మేము. 50 years. మీకు 50 years పంచి ఎలా ఉంది? రాజీవ్ అని ఉంటే బాగుండేది. 50 years నుంచి ఒక అంటే జనరేషన్ పాత హోమ్ అండి మాది. మా నాయన పెరిగి నేను పెరుగుతున్నా, ఇప్పుడు తర్వాత మా పిల్లలు కూడా పెరగాలి. అట్లుంటది మనతోని. సడన్ గా లేదు మనము గేట్ కమిటీ పోదాం, అదేంది మన కమెడియన్ లా కనబడుతున్నానంటరా? దగ్గర ఉంటుంది చూడు, అది ఏమంటారు భయ్యా, అది దాంట్లో పోవాలంటారు. అయితే రాస్తూనే ఒక స్క్రిప్ట్ రాసాను ఇప్పటికి. ఐ వాంట్ టు డూ మచ్ మోర్ ఇన్ మై లైఫ్ యాజ్ అ రైటర్. అంటే అస్సలు తగ్గదు. ఇంకెంత రాస్తారు? స్పాండిలైటిస్ వస్తుంది. మామూలు టైం కాదే ప్రకాశం. పంచి అంటే ఇలా ఉండాలి. ఫేక్ ఫెమినిజం అండి. ప్రతి దానికి చిన్న విషయానికి డివోర్స్ అంటది. భరణం నేను కాదు, ఆమె కూడా ఇవ్వాలి కదా, అది ఉండదంట, నేనే ఇవ్వాలంట. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఫేక్ థంబ్నెయిల్స్ నడుస్తున్నాయండి. ఫేక్ ఫెమినిజం ఏంటి అసలు? ఇదంతా ఒక ప్రాబ్లమా? ఇప్పుడు అలాగే ఉంటదా? ఆడడానికి ఎవరు లేరని చూస్తున్నాను. ఒక చిన్న ఆట ఆడదామా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? మీ ముగ్గురులో ఎవరైనా ఒకళ్ళు గెలిస్తే మీరు చెప్పింది చేద్దాం. ఓడిపోయినా రాజీవనతో మాట్లాడాల్సిందే మేము. ఈడెవడో మనకంట పెద్ద తేడాలాగా ఉన్నాడు. ఇల్లు నాది, రూల్స్ నావి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? కానీ జీవితాలు మావి కదండి. మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు? చాలా ఆయన పెద్ద అయితే మళ్ళీ నేను పెద్ద అయిపోతాను. ఆయన కూడా చిన్న ఆయనే. నీ కసి నాకు అర్థమైంది బామా.